సార్ మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి టీడీపీ మహానాడు జనరల్గా జరిగేది వాళ్ళ పార్టీ నిర్మాణం ప్రకారం. కాకపోతే ఈసారి మహానాడు మాత్రం కొన్ని సంచలనాలకి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతుందని ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఎందుకు, ఎక్కడ జరగబోతుంది అసలు? గత టీడీపీ పాలనలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వచ్చారు. అప్పటి వరకు పరిపాలన అవన్నీ మనం చూసాం. అవును. టీడీపీ పార్టీ ఎప్పుడూ పడని కష్ట నష్టాలని గత 5 సంవత్సరాలు అవును జగన్మోహన్ రెడ్డి పాలనలో పడింది. పెద్ద పార్టీ పడింది. ఆ పార్టీకి సంబంధించిన సామాజిక తరగతులు పడ్డాయి. సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది కదా, అంతకన్నా ఇంకేముంది? ఇంకా టీడీపీ పార్టీతో పాటు టీడీపీ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం కూడా గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బాగా టార్గెట్ గురయ్యి కష్ట నష్టాలు భరించారు, పోరాడారు, గెలిచారు. ఈ గెలుపుకు ఒక ప్రత్యేకత ఉంది. కమ్మే ఉందిలేండి, బీసీని టార్గెట్ చేశాడు, ఎస్సీని టార్గెట్ చేశాడు, అందరిని టార్గెట్ చేశాడు. అంటే ప్రధానంగా రెడ్డి కూడా టార్గెట్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా, అవును, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంటే ఆ సామాజిక వర్గము ఏదైతే మనకు టార్గెట్ చేశారో అంటే అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీదే చేశారు. కమరావతి, కమ్మరోనా ఇట్లా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా స్వయంగా. అవునవును, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఆ కష్ట నష్టాలన్నీ అనుభవించారు. నెక్స్ట్ దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎప్పుడూ టీడీపీ పార్టీకి కానీ టీడీపీ అధ్యక్షులకు కానీ జరగనటువంటి అవమానం గత వైసీ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. అది చరిత్రలో టీడీపీ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది ఆ అరెస్ట్. అంటే అటువంటి సంఘటనలను చూసి పోరాడి ఎదిగి ఈరోజు కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది